తెలంగాణలో అకాల వర్షాలు కలవరపెడుతున్నాయి. 6 కాలాలు కష్టించి పండించిన పంట అకాల వర్షాలకు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురవగా వాతావరణ శాఖ పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా హైదరాబాద్, రంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురవగా ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి మెదక్తో పాటు ఖమ్మం జిల్లాలున్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలు కురిసే జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు పడిపోవడం, రవాణా వ్యవస్థ స్తంభించడం, లోతట్టు ప్రాంతాల్లో వరద చేరే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ఏడాది సూర్యుడి ప్రతాపం అధికంగానే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలు కురిసే జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు పడిపోవడం, రవాణా వ్యవస్థ స్తంభించడం, లోతట్టు ప్రాంతాల్లో వరద చేరే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ఏడాది సూర్యుడి ప్రతాపం అధికంగానే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రియా, తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల నుంచి వడగళ్ల వర్షం పడుతుంది. కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మెదక్ జిల్లాలో చూసిన ఉమ్మడి మెదక్ జిల్లాలో నారాయణకే నియోజకవర్గం కంగటి భీమ్రా తాండాలో పిడుగుపడి ఒక రైతు మృతి చెందడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మెదక్ జిల్లా చూసినట్లయితే కౌడుపల్లి మండలం జాజితాండాలో 3 సంవత్సరాల చిన్నారి ఆడుకుంటున్న సమయంలో ఒకేసారి గాలి దుమ్మర రావడంతో అక్కడ ఆ పైకప్పులు ఎగిరిపోయి పక్కనున్న చిన్నారిపై పడడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మాత్రము మృత్యువాత పడ్డది. దీంతో పాటు జరాసంగం, నేలకల్, మెదక్, చేగుంట ఈ ప్రాంతంలో వడగళ్ల వర్షం పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మామిడి, అదేవిధంగా మొక్కజొన్న, ఇతర పంటలకు కూడా తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడైతే జిల్లా అధికారులతో పాటు వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్, అదేవిధంగా రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎల్లో జోన్, అదేవిధంగా ఆరెంజ్ జోన్ ప్రకారం ఎక్కడైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయాలి. అదేవిధంగా పిడుగులు, భారీ ఎత్తున ఉరుములతో వచ్చే వర్షాలను కూడా తట్టుకునే విధంగా కొంత ప్రజలకు అవగాహన కల్పించాలి. ఆ ప్రాంతంలో ఎక్కడైతే చెట్ల కింద ఉండొద్దు, ఆ రైతులు, వ్యవసాయదారులకు కొంత సూచనలు ఇవ్వాలి. ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఆ పంట పొలాలకు వెళ్ళి కూడా అంచనా వేసి ఆ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లయితే మనకు సమాచారం వస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ఆ కలెక్టర్లు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యొక్క కార్యక్రమాన్ని కూడా ఎంఆర్ఓలకు, అదేవిధంగా ఆర్డీఓలకు, వివిధ సెక్రటరీలకు కూడా యొక్క ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే భారీ వర్షాలు కురిచాయి, ఎక్కడైతే వడగళ్ల వర్షం పడ్డది, ఆ వడగళ్ల వర్షానికి ఏ విధంగా పంటలు నష్టపోయాయి, ఆ పంటలు నష్టపోయిన ప్రాంతాన్ని పరిశీలించాలి. పరిశీలించి ఎకరాకి ఎంత పర్సెంట్ నష్టం జరిగింది, ఏ పంటలు వేశారు, ఎంత పెట్టుబడి పెట్టారని చెప్పి కోణంలో కూడా పూర్తి నివేదిక సమర్పించిన తర్వాత ఆ రైతులకు కొంత నష్టపరిహారం చెల్లించే విధంగా కూడా ఆదుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టుగా మనకు కొంత సమాచారం అయితే అందుతుంది ప్రియా. అదేవిధంగా మరో 72 గంటల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్లో, ఆరెంజ్ జోన్లకు కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆనాడున్న 13 జిల్లాలతో పాటు ఇడున్న 33 జిల్లాలకు కూడా భారీ వర్ష సూచనలు మాత్రం జారీ చేసిన నేపథ్యంలో కూడా ఎక్కడైతే వాగులు, వంకలు ఆ ప్రాంతాల్లో కానీ లేకుంటే
పశువులు కాసే కాపర్లు కానీ కొన్ని ప్రాంతాలకు వెళ్లే సమయంలో కూడా ఉరుములు గాలు ఎప్పుడైతే మొదలవుతాయో ఆ ప్రాంతానికి కొంచెము అక్కడ దగ్గరున్న రేకుల షెడ్డే కావచ్చు, లేకుంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి కానీ చెట్ల కింద మాత్రం ఉండొద్దని చెప్పి కూడా ఆ మీడియా ద్వారా కూడా కొంత ఆదేశాలు జారీ చేసి వాళ్ళకు సూచనలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరో 3 రోజులు అంటే దాదాపు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోతో పాటు అన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ ఎల్లో జోన్, ఆరెంజ్ జోన్ ప్రకటించడంతో పశువుల కాపర్లను కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా చూస్తే ఇప్పటికైతే జనసంఘం నాలకల్ మండలంలో 40% పంట నష్టం జరిగినట్టుగా ఆ జిల్లా అధికారికి నిన్న క్రాంతికి లెటర్ ఇచ్చారు జరిగింది. రైతులందరూ వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత కొంత పరిస్థితిని అంచనా వేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా రైతులు కోవడం జరుగుతుంది. ఇక ఎప్పుడైతే ఫిబ్రవరి, మార్చి నుంచి ఏప్రిల్ మాసంలో మామిడికాయలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంటాయి, లేదా ఇక్కడ మనం చూసినట్లయితే ఆ భీమరా తాండకు సంబంధించిన సిరికొండ చనిపోవడం బాధాకరంగా కనిపిస్తుంది. అక్కడ విషాదాలు అనుకుని చెప్పవచ్చు. అతను చింతపండ్లు తెంపాలని 4 కూలీలను పిలుచుకొని వచ్చి ఆ చింత చెట్టు ఎక్కిన సమయంలో ఒకేసారి ఉరుములు మెరుపులు రావడంతో వారు కొంతమంది దిగి కిందికున్న షెడ్లో ప్రాణం తప్పించుకోవడం జరిగింది. ఇక సిరికొండ మాత్రం చాలా మీదకెళ్ళి కిందికి దిగే సమయంలోనే చెట్టు కిందికి దిగుతున్న సమయంలో ఒకేసారి పిరుగుపడంతో అతను ఎగిరిపోయి కింద పడిపోయి చనిపోవడం జరిగింది. ఆదా విషయం విషాదకరం అని చెప్పి గ్రామస్తులంతా కూడా కంటతడిపడే విషయం అది చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కౌడిపల్లి మండలం ఆ జాజితాండాలో సంగీత అనే 3 సంవత్సరాల చిన్నారికి కూడా పక్క బంగళలో ఆడుకుంటే పక్కనున్న రేకుల షెడ్ ఎగిరొచ్చి ఆ రేకుల షెడ్ తోటి ఆమె గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోవడం అయింది. ఈ 2 మాత్రము యొక్క వడగళ్ల వారంతో జరిగినాయని చెప్పవచ్చు. అదేవిధంగా మెదక్ జిల్లాలో కొన్ని చోట్ల మాత్రము విద్యుత్ స్తంభాలు విరిగిపోయి అక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. 8 గంటలు కూడా విద్యుత్ సరఫరా లేకుండా కూడా అంధకారం నెలకొంది. అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. ఎక్కడైతే పెద్ద పెద్ద ప్రమాదాలు లేకుంటే విపత్తులు సంభవించినప్పుడు విరిగిపోయిన పోల్స్ కానీ అక్కడ ప్రాణాపాయంగా తప్పించే విధంగా చర్యలు తీసుకోవాలి, ఎంబడే విద్యుత్ సరఫరా నెలకొల్పే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మరో 3 రోజులు మనకు వర్ష ప్రభావం ఉంది కనుక ఎక్కడైతే వడగళ్ళు అనగానే లేకుంటే అకాల వర్షం పడే ప్రాంతాలు కొన్ని చోట్ల అయితే రాళ్ళు పడి కూడా భారీగా పంటలు నష్టపోయినాయి. వాటిని కూడా అంచనా వేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్లయితే మనకు సమాచారం అందుతుంది. ప్రియా. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.